నమస్తే నేను దేవి. వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ గడ్డన అడ్డ అనుకున్నారు. ఇక్కడ ఆటైనా వేటైనా నాదే అనుకుని ఫీల్ అయిపోయారు. నన్ను దాటుకొని అసలు రాష్ట్రంలో సీఎం సీటు టచ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికుంది అని గద్దించారు. ఉన్నంతకాలం నేనే రాజు నేనే మంత్రి అనుకున్నారాయన. కానీ 10 ఏళ్ళు అయ్యేసరికి ఫేటు తిరగబడిపోయింది. తానొకటి తలిస్తే జనం మరొకటి అనుకున్నారు. ఇప్పుడు కేసీఆర్లో అగ్నిపర్వతం పెరిగిపోతోందట. మరది బద్దలై లావ బయటకు వస్తుందా లేక లోపలే తొక్కేస్తారా? అసలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు కేసీఆర్? దెబ్బలు ఒకదాని వెంట ఒకటిగా వరుస దెబ్బలు. అది కూడా అలాంటిలాంటివి కాదు. విధి పగబట్టినట్టుగా వాచిపోయేట్టుగా లాగిపెట్టి తనినట్టుగా దెబ్బలు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో ప్రజెంట్ జరుగుతున్నది అదే. అటు రాజకీయంగా ఇటు వ్యక్తిగతంగా తగులుతున్న స్ట్రోక్స్ తో ఉక్కిరిబిక్కిరైపోతున్నారట ఆయన. లోపల ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్ కు చేరుకోకపోతే నాలో అగ్నిపర్వతం రగులుతోందని ఆయన అంటారన్న చర్చ జరుగుతోంది. తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ కామెంట్ చేశారు కేసీఆర్. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ల అధికారంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారాయన. పవర్లో ఉన్న 10 ఏళ్ల కాలం సరే, అంతకు ముందు ఉద్యమ సమయంలో కూడా ఓ రకంగా అనధికారికంగా కేసీఆర్ మాటే చెల్లుబాటైందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. అంటే దాదాపు 24 ఏళ్ల పాటు ఆయన హవానే నడిచిందే. కాని ఇప్పుడు ఆయన పరిస్థితి ఆకాశంలో కట్లు తెగి అమాంతం పాతాళంలోకి పడ్డట్టుగా ఉందంటున్నారు. తాను ఉన్నన్నాళ్లు శాశ్వతమనుకున్న అధికారం చేజారిపోయిందే. ఓడిపోగానే తుంటి ఎముక విరిగి ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిడ్డ కవిత అరెస్ట్ అయి 4 నెలలవుతోంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం పోయిందే. ఫస్ట్ టైం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవక చతికిలబడింది బీఆర్ఎస్. దాన్ని చాలా పరువు తక్కువ వ్యవహారంగా ఫీల్ అవుతున్నారట కేసీఆర్. ఇక అది చాలదన్నట్టు ఎద్దుపుండు కాకి పొడిచినట్టు ఇప్పుడు ఎమ్మెల్యేల వలసల పర్వం. ఒకప్పుడు కనుసైగలతో శాసించి పక్క పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకోవడమే కాదు, ఏకంగా ఆయా పార్టీల శాసనసభాపక్షాలనే విలీనం చేసేసుకున్న కేసీఆర్ ఇప్పుడు సొంత గుర్తు మీద గెలిచిన వాళ్లను కాపాడుకోలేని దీనస్థితికి పడిపోయారు. తన సహజ శైలికి భిన్నంగా ఆయన దిగొచ్చి ఎమ్మెల్యేలను బాబు అని బతిమిలాడుకుంటున్నా ఎవ్వరూ ఆగటం లేదట. ఇలా ఎటు చూసినా సమస్యలు ఒక్కటే సమస్యలు. తిండిపోదు, నిద్ర రాదు, కుదురుగా కూర్చోనివ్వదు, నిల్చోలేని పరిస్థితి. అందుకే ఫ్రస్ట్రేషన్ ఒక్కటే ఫ్రస్ట్రేషన్. ఆ అసహనం నుంచి అగ్నిపర్వతం మాటలు వచ్చుంటాయని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. పార్టీని జాతీయ స్థాయికి విస్తరించేస్తా, ఛాన్స్ వస్తే ప్రధానమంత్రినైపోతా, దేశాన్నే ఏలేస్తానంటూ ఒకప్పుడు డాంబికాలు పోయిన నాయకుడు ఇప్పుడు కనీసం కన్న కూతురు 4 నెలలుగా జైల్లో ఊచల్లెక్క పెడుతున్నా బయటకు తీసుకురాలేని స్థితిలో ఉండడమన్నది నిజంగా ఆయనకు శిక్షే అన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. కనీసం జైలుకెళ్లి కూతుర్ని పరామర్శించలేని స్థితి ఏ తండ్రికి రాకూడదంటూ అంటున్నారు పరిశీలకులు. అందుకే నాలో అగ్నిపర్వతం పెరుగుతోందని ఆయన అనుండొచ్చంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టిన కొత్తల్లో కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు అంతకు మించిన ఇబ్బందుల్లో కూరుకుపోయారని, మరి లోపల పెరుగుతున్న అగ్నిపర్వతాన్ని అణిచేస్తారా లేక అది ఉన్నట్టుండి ఏదో ఓ రూపంలో బయటకొస్తుందా? వస్తే ఆ లావా ఎవరిని ముంచేస్తుంది అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. కేసీఆర్ యాక్టివ్గా ఉన్నన్ని రోజులు తెలంగాణలో అధికారానికి దూరమవుతామని ఆయనతో పాటు 100 మాగదులు ఎవరూ ఊహించలేదు. మూడోసారి కూడా అధికారంలోకి వస్తామన్న అతి విశ్వాసంతోనే ఫలితాలు వెలువడే చివరి క్షణం వరకు ఉన్నారు. కానీ చివరకు అంతా తిరగబడేసరికి నిటారుగా నిలబడే కేసీఆర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తాను తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దితే ప్రజలిలా తీర్పిచ్చారేంటంటూ నివ్వెరపోయారు. దాని ఫలితమే ఆయన ఫామ్ హౌస్ లో పడిపోయి కాలుకు గాయమైంది. ఓడిపోగానే ఆయనకు ఆ దెబ్బ తగలడంతో పార్టీ శ్రేణుల్లో అభద్రతా వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేవి ఆయన ఊహించినవి కావు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ వేదన చూసిన నేతలు ఎన్ని కష్టాలొచ్చినా ఎంత నిబ్బరంగా ఉన్నారంటూ గుసగుసలాడేస్తున్నారట. అధికారం కోల్పోయినా, బిడ్డ జైల్లో ఉన్నా, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా, లోక్సభ ఎన్నికల్లో 0 రిజల్ట్ వచ్చినా లోపల రగులుతున్న అగ్నిపర్వతాన్ని మాత్రం బద్దలవ్వకుండా చూసుకుంటున్నారన్నది బీఆర్ఎస్ నేతల వెర్షన్. మరి ఆ అగ్నిపర్వతం బద్దలవుతుందా? బద్దలైతే అందులో దహించుకుపోయేవాళ్ళెవరు? గరళకంఠుడిగా మారానని పరోక్షంగా చెప్పుకుంటున్న కేసీఆర్ బీఆర్ఎస్ ను ఎటువైపు తీసుకెళ్తాడో చూడాలంటున్నారు పరిశీలకులు.